ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ రేష్మ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను డార్క్ స్పాట్స్కి సంబంధించిన ఒక ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చేసా. డార్క్ స్పాట్స్ అనేది అందరికీ ఉంటుంది. ఎందుకు డార్క్ స్పాట్స్ వస్తాయి అనుకుంటారు కదా. మనకి వచ్చిన పెంపుల్ని మన చేతులు ఉండవు కదా కుదురుగా. ఆ పెంపుల్ని ఇలా కానీ గిచ్చితే అది మచ్చ కింద పడిపోద్ది. ఆ మచ్చలు అలానే ఎండిపోతాయి కానీ పోవు. అది పోవడానికి నేను ఒక బెస్ట్ రెమెడీతో మేము ముందుకు వచ్చా. ఏంటి ఆ రెమెడీ అనుకుంటారా? ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి కావాలో చెప్పిన దీంట్లో 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ స్టెప్ వచ్చేసి బియ్య పిండి నిమ్మకాయ. దీంతో ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేద్దాం. ఫస్ట్ బియ్య పిండిలో నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ చాలా మందికి పడదు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న, డీప్ యాక్నే ఉన్న వాళ్ళకి నిమ్మకాయ అనేది అస్సలు పడదు. వాళ్ళు ఆ ప్లేస్లో రోజ్ వాటర్ కానీ యాడ్ చేసుకోండి. స్కిన్ అనేది ఇరిటేట్ అవుతుంది, మండుతుంది, అస్సలు యూజ్ చేయొద్దు. పింపుల్స్ ఉన్నా కూడా నిమ్మకాయ అనేది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కానీ అస్సలు యూజ్ చేయొద్దు. ఇప్పుడు ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూడండి. ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసుకుని ఎక్కువ డార్క్ స్పాట్స్ ఉన్న ఏరియా, పిగ్మెంటేషన్ ఉన్న ఏరియాలో అప్లై చేసుకోండి. నిమ్మకాయ అనేది పింపుల్ ఉంటే ఖచ్చితంగా మండుతుంది స్కిన్ మీద. మనకి నోస్ పక్కన బ్లాక్గా ఉంటుంది పిగ్మెంటేషన్ లాగా. దాన్ని కొంచెం ఇలా పామండి, రబ్ చేయండి. మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ ఎంత ఇంపార్టెంటో నెక్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడైతే అప్లై చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు రబ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయినా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకొని మండుతుంది. లైట్గా ఫేస్ మీద పింపుల్స్ ఏమైనా ఉంటే మండుతుంది. మండినా కూడా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే యూజ్ చేయకండి. మిగతా వాళ్ళు నిమ్మకాయ లెమన్ పడే వాళ్ళకైనా కూడా మండుతుంది. అయినా కూడా రిజల్ట్ అనేది బాగుంటుంది. ఇలా కంటిన్యూస్ చేయండి, బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. మొత్తం డార్క్ స్పాట్స్ అనేది మొత్తం లైటన్ అయిపోతాయి. ఇలా రబ్ చేసుకుని 2 మినిట్స్ ఉండి ఫేస్ వాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో మేము ముందుకు వచ్చేస్తాం. నెక్స్ట్ ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసాక నా స్కిన్ ఎలా ఉందో చూపిస్తాను. చూడండి, నా ఫేస్ మొత్తం ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. ఇప్పుడైనా కొంచెం బ్రైట్గా గ్లోగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫేస్ ఇలా టవల్తో రబ్ చేయొద్దు, ఇలా ట్యాప్ చేసుకోండి. ఫేస్ వాష్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ స్టెప్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తా. ఫస్ట్ బియ్యం పిండి ఒక కప్లోకి తీసుకోండి. తర్వాత గంధపు పౌడర్, క్వాంటిటీకి సరిపడగా మీకు ఫేస్కి నెక్కి వచ్చేలా వేసుకోండి. గంధపు పౌడర్ వేసిన తర్వాత గంధపు పౌడరు, బియ్యం పిండి వేసుకున్నామా. ఇప్పుడు రోజ్ వాటర్, నేనైతే రోజ్ వాటర్ యూజ్ చేస్తాను. రోజ్ వాటర్ వేసుకోవచ్చు, అలోవెరా జెల్ వేసుకోవచ్చు, మిల్క్ కూడా వేసుకోవచ్చు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి మిల్క్ పడదు, వేసుకోవద్దు. రోజ్ వాటర్ కానీ అలోవెరా జెల్ కానీ వేసుకోండి. ఇప్పుడు థిక్ పేస్ట్ కింద మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోండి. బియ్యం పిండి కాబట్టి గమ్ముని ఆరిపోతుంది.
ఇలా కన్సిస్టెంట్ పౌడర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలి. ఇలా వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ చేస్తే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. దీంట్లో హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం లేవు కదా, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. బెస్ట్ రిజల్ట్ వస్తుంది. రైస్ ఫ్లవర్ రోజు యూజ్ చేసిన ప్రాబ్లం లేదు, స్కిన్ అనేది స్మూత్ అని అవుతుంది. నాకు ఫస్ట్ యూజ్లోకే నా స్కిన్ అనేది ఏంటో తెలిసింది, ఒక యూజ్కి. అందరూ ఒక నైట్లో వచ్చేస్తుంది, వచ్చేస్తుంది అని యూట్యూబ్లో వీడియోస్ పెడతారు. బట్ ఏది 1 డేలో రాదు. ట్రై అండ్ తినే రాలేదు కదా, ట్రై రాలేదు కదా. 10 to 15 minutes వెయిట్ చేసిన తర్వాత ఫేస్ మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. చూడండి నా స్కిన్ మొత్తం ఎంత గ్లోగా ఉందో. ఇప్పుడు ఫేస్ మొత్తం ఇలా కంటిన్యూస్ వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ చేస్తే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా పడుకోకుండా అల్వేరా జెల్ మాయిశ్చరైజర్ ఉండాలి కదా, అల్వేరా జెల్ రాసుకొని అల్వేరా జెల్ లేదా మీ దగ్గర ఏమైనా మాయిశ్చరైజర్ ఉంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని పడుకోవడమే. రాసుకొని పడుకోండి, అంతే. బెస్ట్ రిజల్ట్. వీక్లీ ట్వైస్ చేయండి. మీకు కన్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.